సుహాసిని అర్చన. సామాన్యంగా మనం దసరాల్లో ఈ 9 రోజులు కనుక అమ్మవారిని అర్చన చేయటము అనేది కనుక చేసినట్లయితే 9 రోజులు కూడా ఉదయం పూట బాలార్చన, సాయంత్రం పూట సువాసిని అర్చన రెండూ కూడా చేయాలి అన్నారు. 9 రోజులు చేయాలన్నారు. అయితే మన యొక్క తాహతను బట్టి ఉదయం పూట సాయంత్రం పూట అర్చనలు చేయాలి. వాళ్ళకి ప్రతిరోజు కొత్త బట్టలు పెట్టాలి. ఇలా చేయాలి అంటే అది మన తాహతకు మించినటువంటి పని అవుతుంది. అందుకని అలాంటి పని చేయకుండా ఆఖరి రోజున 9వ రోజున మనం సువాసిని అర్చన చేయటం అనేది జరుగుతుంది. 9 రోజులకి బదులుగా ఒకే రోజున 9వ రోజున సువాసిని అర్చన చేస్తాం. ఈ సువాసిని అర్చన చేసేటప్పుడు మంత్ర దీక్ష ఉన్నటువంటి ఎవరైనా ఒక స్త్రీని, పునిస్త్రీ అయినటువంటి స్త్రీని, భర్త ఉన్నటువంటి ఒక స్త్రీని, పిల్లలు ఉన్నటువంటి స్త్రీ అది అయి ఉండాలి. ఆవిడ ఎప్పుడు కూడా పిల్లలు లేనటువంటి స్త్రీ కాకూడదు. పిల్లలు ఉన్నటువంటి స్త్రీని తెచ్చి కూర్చోబెట్టాలి. ఆవిడ మంత్రోపదేశం ఉండి తీరాలి. ఒకవేళ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఎవరో ఒక్కళ్ళు లేకపోతే ఆవిడికి మంత్రోపదేశం ఇచ్చి, ఎవరైనా ఒక స్త్రీకి మంత్రోపదేశం ఇచ్చి అప్పుడు ఆవిడని అక్కడ కూర్చోబెట్టాలి. ఆ కూర్చున్నటువంటి స్త్రీకి కాళ్ళకి పసుపు రాచి పారాన్ని పెట్టి ఆవిడని దేవతామూర్తిగా భావించి షోడశోపచార విధిని పూజించి ఆవిడకి మంచి వస్త్రాలు పెట్టాలి. ముందు మంచి వస్త్రాలు పెట్టాలి. వస్త్రాలు పెట్టి ధూపదీప నైవేద్యాలతో ఆవిడ్ని అమ్మవారి యొక్క స్వరూపంగా మనం పూజించాలి. పూజించిన తర్వాత ఇక్కడ ఒక్క విషయం ఏమంటే ఆవిడ దేవతా స్వరూపం కదా, మనం పూజించాం. పూజించినప్పుడు ఆ దేవతకి మనకి ఆవిడ యొక్క పాదాలకి మనం నమస్కారం చేయాలి. ఇది ఇక్కడ వచ్చే ఇబ్బంది. మనం నమస్కారం చేయాలి అంటే ఆవిడ మాకన్నా తక్కువ కొలందండి, అందుకని మేము నమస్కారం చేయలేము, ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడకండి. ఆవిడ ఎవరైనా సరే, మీరందరూ బ్రాహ్మణ కులంలో పుట్టారు, నిజమే. ఇక్కడ సువాసిని అర్చన జరుగుతూ ఉన్నది. ఆ సువాసిని స్థానంలో కూర్చున్నటువంటి స్త్రీ ఒక ఎస్సీ లేదా ఎస్టీ అనుకోండి, అయినప్పటికీ కూడా మీరు వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కారం చేయాలి. ఇక్కడ ఆవిడ కులము మతము అనేది ఇది కాదు ముఖ్యం, ఆవిడ దేవతా స్వరూపము. కాబట్టి ఆ సువాసిని ఏ కులానికి సంబంధించిందైనా, ఏ మతానికి సంబంధించిన స్త్రీ అయినప్పటికీ కూడా ఆవిడ పాదాలకి నమస్కారం మనం పెట్టి తీరాలి.